నమస్తే వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి అమెరికా అనుకున్నట్లే చేసింది. ఇరాన్లో మెయిన్ న్యూక్లియర్ సైట్ అయిన ఫోర్డో న్యూక్లియర్ సైట్పై అటాక్ చేసింది. అమెరికా దగ్గర ఉండే పవర్ఫుల్ యుద్ధ విమానాలు B-2 బాంబర్లతో విరుచుకుపడింది. గ్రద్దలాగా ఉండే ఈ విమానాలు ఫోర్డో అణుకేంద్రకంపై విధ్వంసక దాడికి పాల్పడ్డాయి. అందుకోసం GBU-57 బాంబులను ఉపయోగించింది అమెరికా. దీనిపై అటాక్ చేసేందుకు వీల్లేకుండా ఓ పర్వతం లోపల 300 అడుగుల లోతులో ఫోర్డో న్యూక్లియర్ కేంద్రాన్ని ఇరాన్ నిర్మించింది. ఫస్ట్ డే ఇజ్రాయెల్ దీనిపై అటాక్ చేసినా దీనికి ఏమీ కాలేదు. జస్ట్ ఎంట్రన్స్ గేట్ మాత్రమే దెబ్బతింది. అందుకే దీన్ని నాశనం చేయాలంటే అమెరికానే రంగంలోకి దిగాలి. దీంతో ట్రంప్ రంగంలోకి దిగాడు. ఈ దాడి కోసం అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లను వాడింది. ఇస్ఫహాన్, నంతాజ్పై అమెరికా సబ్మెరైన్ దాదాపు 400 మైళ్ళ దూరం నుంచి 30 తోమహాక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఫోర్డో అణుకేంద్రం కొండల్లో ఉంది కాబట్టి దీనికి 6 B-2 స్టెల్త్ బాంబర్లు, 12 బంకర్ బ్లస్టర్లను ఉపయోగించింది. ఇంతకు ముందే ఇజ్రాయెల్ నంతాజ్ అణుకేంద్రంపై దాడి చేసిన అమెరికా మరోసారి ఈ దాడికి పాల్పడింది. 2 బంకర్ బస్టర్ బాంబులను నంతాజ్ పైన ప్రయోగించింది. అసలు ఈ బంకర్ బస్టర్ బాంబులను ఎందుకు యూజ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఫోర్డో అణుకేంద్రం పర్వతంలో 300 అడుగుల లోపల ఉంది. దీన్ని నార్మల్ మిసైళ్లతో కొట్టలేరు. కొండలో లోతుగా చొచ్చుకుని వెళ్ళి ఆ తర్వాత బాంబు పేలాలి. మన ఇండియా దగ్గర ఇలాంటి హ్యామర్ మిసైల్స్ ఉన్నాయి. అయితే ఇవి బంకర్ల వరకు నాశనం చేయగలవు, కానీ లోపల కొండ లోపల వరకు ఉండే వాటిని నాశనం చేయలేవు. కానీ GBU-57 బాంబులు మాత్రమే భూమి లోపలి వరకు చొచ్చుకెళ్ళగలవు. ఇవి పర్వతాన్ని తాకిన తర్వాత 60 మీటర్ల లోతుకి చొచ్చుకుని వెళ్తాయి. ఆ తర్వాత పేలుతాయి. దీంతో లోతుల్లో ఉన్న బంకర్లను కూడా పేల్చగలవు. వాస్తవానికి ఫోర్డోపై ముందుగా 13,600 కిలోల బరువు ఉండే 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. 20 అడుగుల పొడవు ఉండే ఈ బాంబు బరువులో సుమారు 80% స్ట్రాంగ్ మెటల్ కేసింగ్ ఉంటుంది. ఈ దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో 2 టన్నులు మాత్రమే గన్ పౌడర్ ఉంటుంది. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు రేటు $20 మిలియన్ వరకు ఉంటుంది. వాస్తవానికి ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని ఇరాన్ అత్యంత రహస్యంగా ఉంచింది. పర్వతం కింద 300 అడుగుల లోతులో దీన్ని నిర్మించింది. మళ్ళీ అక్కడి నుంచి ఎంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ కేంద్రానికి అనేక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీలతో ప్రొటెక్షన్ కల్పించారు. దీంతో పాటు అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా ఖచ్చితంగా అణు కేంద్రం వరకు చేరుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో ముందుగా ఒక బంకర్ బస్టర్ను ప్రయోగించి కొంత లోతు వరకు ధ్వంసం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడే మరో బంకర్ బస్టర్ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చివేసేలా అమెరికా ప్లాన్ చేసుకుంది. దీంతో ఫోర్డో అణు కేంద్రం మొత్తం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ అటాక్ తర్వాత ఇరాన్ స్పందించింది. ఈ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ వెస్ట్ ఏసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అఫీషియల్ మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. ఇరాన్ మీడియా చెప్పిందంటే అది అక్కడి గవర్నమెంట్ చెప్పినట్లే. ఈ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి వెస్ట్ ఏసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న US స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని చెబుతూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానల్ ప్రసారం చేసింది. మరోవైపు ఇరాన్పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీ తీవ్రవాదులు ట్రంప్ను హెచ్చరించారు. దీంతో వెస్ట్ ఏసియాలో వార్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇరాన్ బెదిరింపులపై ట్రంప్ స్పందిస్తూ అమెరికాకు తమ పౌరులకు నష్టం కలిగించేలా ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకున్నా అగ్రరాజ్యం తీవ్రంగా స్పందిస్తుందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. తన మాటలను పక్కన పెట్టి టెహ్రాన్ ప్రతీకార చర్యలకు పాల్పడితే మాత్రం టెహ్రాన్పై ఇప్పుడు చేసిన దాడుల కంటే మరింత తీవ్రంగా ఎన్నడూ చూడని విధంగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మొత్తానికి వారు గనుక మరింత ఎస్కలేట్ అయితే సిచ్యువేషన్ మరింత భయంకరంగా ఉంటుందని అయితే అర్థమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్కు రష్యా వెపన్స్ సప్లై చేసి రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్కు యూరప్, అమెరికాలు ఎలా అయితే వెపన్స్ అందిస్తూ ఉన్నాయో సరిగ్గా అలాగే ఇరాన్కు రష్యాతో పాటు చైనా కూడా సప్లై చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా నుంచి ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు వెళ్తున్నాయని తెలుస్తుంది. ఇరాన్ ఎయిర్ స్పేస్ ఇప్పటికే క్లోజ్ చేసిన చైనాకు చెందిన ఓ ఫ్లైట్ ఇరాన్కు వెళ్ళింది. యుద్ధం సమయంలో వెపన్స్ సప్లై చేయడానికే ఇలా విమానాలను పంపుతూ ఉంటారు. ఇక ఇందులో రష్యా కూడా దిగితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.